సార్ మీరు ఇంకో కామెంట్ చేశారు కదా, అంటే సినిమాని అంటే ప్రేక్షకుడికి ఫ్రీగా సినిమా చూపించాలి మనము, ఆ కైండ్ ఆఫ్ కామెంట్. అంటే మీరు నిర్మాత అయితే ఫ్రీగా చూపిస్తారా మరి ఫ్యాంటాస్టిక్, థియేటర్స్లో? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నేనన్న కాంటెక్స్ట్ అది కాదు. నేను అన్నది ఏంటంటే ఫ్యాన్స్, పెద్ద హీరో ఫ్యాన్స్ లేకపోతే ఎవరైనా ఫ్యాన్స్, దే మే నాట్ బి వెరీ రిచ్ పీపుల్. వాళ్ళు పాపం కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే స్మాల్ టైం పీపులే సినిమా అంటే పిచ్చి వాళ్ళకి. వాళ్ళ హీరో అంటే పిచ్చి, చొక్కాలు చింపేసుకుంటారు వాళ్ళు హీరో అంటే కదా, ప్రాణాలు కూడా వదిలేసుకుంటారు, ప్రాణాలు వదిలేస్తారు ఒక చోట. వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవండి. సో మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారని సినిమా మీద అనవసరంగా మీరు ఆ డబ్బులన్నీ తొందరగా తెచ్చుకుంటానికి ట్రై చేస్తారు. ఐ అప్రిషియేట్ ఇట్. తొందరగా రావాలని నేను అనుకుంటున్నాను మీకు డబ్బులు. కానీ ఎవరి కోసం వేస్తున్నారు ఆ బెనిఫిట్ షోలు? ఫ్యాన్స్ కోసం వేస్తున్నారు. పేరేమో బెనిఫిట్ షో. ఎవరికి బెనిఫిట్? మీకు బెనిఫిట్, వాళ్ళకి కాదు. అది ఆ బెనిఫిట్ షోలకి అబ్నార్మల్గా రేట్స్ పెడుతున్నారు. ఓకే, పాపం ఆ ఫ్యాన్స్ అఫోర్డ్ చేయలేరు కదా అలాంటిది. సో మీకు ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్, ఏ ఫ్యాన్స్ లేకపోతే మీరు లేరంటున్నారు, వాళ్ళ దగ్గరే మీరు ఫస్ట్ డే ఎక్కువ డబ్బులు లాగేసుకునే వాళ్ళని చూడటం అనేది నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. నేను తప్పైతే నన్ను కరెక్ట్ చేయండి. మీరేం మాట్లాడలేదు. నో సార్, ఇట్స్ గుడ్ థింగ్. నాకు కూడా నచ్చింది సార్. ఎందుకు చెప్తా అంటే నేను కూడా బెనిఫిషియల్ కొన్ని వాటికి వెళ్తాం కదా, యాజ్ ఎ మీడియా పర్సన్ గా వెళ్ళి మేబీ యూ చూస్తాం కెన్ కదా. అఫోర్డ్ ఇట్. ఎస్, అంటే కొన్ని చూస్తాం కదా వాళ్ళు మీరు అసలు. కూడా అనుకుంటారు ఇంట్రా 2000 టికెట్, ఎస్ బట్ వెళ్తారు మీరు. మేబీ యూ సార్, కెన్ అఫోర్డ్ ఇట్. ఆగదు అక్కడ. పాప్కార్న్ అదే అవన్నీ ఎక్స్ట్రాస్. నేను చెప్పేది ఏంటంటే మన కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు వీళ్ళు, వీళ్ళ దగ్గర మనం అర్జెంటుగా ఇంత డబ్బులు లాగేసుకుంటాం ఏంటనేది నాకు చాలా బ్యాడ్గా అనిపిస్తుంది అనమాట. దిస్ వాజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు చేయండి, మీరు కరెక్ట్ అనుకుంటే మీరు చేయండి. హూ am I to stop it? బట్ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ అన్ఫేర్. అక్కడ ఆ కాంటెక్స్ట్లో అన్నాను, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో, ఆ ఎమోషన్లో అన్నాను, నీకు నిజంగా వీళ్ళంటే అంత ఇంట్రెస్ట్ ఉంటే ఒక 10 ఊళ్ళు సెలెక్ట్ చేయి, 10 థియేటర్లు పెట్టుకో. మెయిన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? కేయాస్, జనం వచ్చి పడిపోతారు అనుకుంటే ప్రీ సెలెక్ట్ చేయి కొంతమంది ఫ్యాన్స్ని, ఒక కాంటెస్ట్ పెట్టు. అరే మీరందరూ ఫ్రీగా చూడరా సినిమా అని చెప్పేసి 10 ఊళ్ళలో. నీ సినిమా నిజంగా బాగుంటే ఈ ఫ్రీ ప్రీమియర్ వల్ల బొచ్చుడి టాక్ వస్తుంది. నీ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతున్నావు కదా. సార్ మరి ఎంత ఆలోచించారు ఎప్పుడు? అంటే సినిమా పెద్ద ఆల్మోస్ట్ మీకు చాలా మంది తెలిసిన వాళ్ళే కదా, సో దీనిపైన ఎంత మాట్లాడుతున్నారు కదా, మరి ఎప్పుడు అనుకోలేదా దీని గురించి మాట్లాడదాం? ఎందుకు నేను ఎప్పుడు అనుకోలేదండి. ఆ రోజు ఎవరో క్వశ్చన్ అడిగారు నన్ను, ఆన్ ద స్పోర్ ఆఫ్ ద మూమెంట్ అలా సమాధానం చెప్పేశాను అంతేగాని. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఏది ఎవరికి ఫ్రీగా ఇవ్వకూడదు అనేది నా కాన్సెప్ట్. ఒక క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ అనుకోండి. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చిన దానికి వాల్యూ ఉండదు. అంటే ఎప్పుడైనా మనం దేని మీద కొంచెం డబ్బులు ఖర్చు పెడితేనే ఆ వస్తువు మీద లేకపోతే ఆ సర్వీస్ మీద మనకు కొంచెం వాల్యూ ఉంటుంది. ఫ్రీగా వస్తుంది అనుకోండి, దాని మీద పెద్ద వాల్యూ ఉండదు. బట్ ఈ కాంటెక్స్ట్లో అది కాదు కదా. అది ఈ కాంటెక్స్ట్ ఏంటంటే నీ స్టార్డమ్ని మోసే వాళ్ళ దగ్గర దోచుకుంటాం. ఐ వాంట్ యూజ్ దట్ వర్డ్. ఓకే, యు ఆర్ ఎక్స్టార్టింగ్. దట్ ఈస్ ద వర్డ్ ఐ వాంటెడ్ టు యూజ్, అండ్ దట్ ఐ ఫెల్ట్ వాజ్ అన్ఫేర్, అండ్ ఐ స్టాండ్ బై దట్ స్టేట్మెంట్. ఓకే, I am not taking back that statement. I am not apologetic about it. I find it absolutely wrong. Give them free if you want. Charge more to the regular audience who can afford it from the next day. Next day నుంచి వాళ్ళు అఫోర్డ్ చేయగలరు, వాళ్ళకి ఛార్జ్ చేయండి. బట్ వాళ్ళ దగ్గర ఆ డబ్బులు తీసేసుకుంటాం అనేది ఐ ఫైండ్ ఇట్ సో సాడ్. సో ఇప్పుడైనా అనుకుంటారా మరి పెద్దవాళ్ళతో మాట్లాడదాం? సినిమా పెద్దలు చాలా మంది ఉంటారు కదా, దీని గురించి ఒకటి మాట్లాడదాం. నేనెవడినండి మాట్లాడతాం? నేనెవడిని? అసలు నా మాట ఎందుకు వింటారు వాళ్ళు? ఓకే, ఐ హ్యావ్ నథింగ్. దిస్ ఇస్ మై ఒపీనియన్. ఇది నా ఒపీనియన్. అది నా ఒపీనియన్ని అవతలని ఇబ్బంది పెట్టచ్చు, బట్ ఐ ఎక్స్ప్రెస్డ్ ఇట్. ఎందుకంటే నాకు అలా నన్ను ఎవరో అడిగారు ఈ క్వశ్చన్, నాకు తోచిన కరెక్ట్ ఆన్సర్ అదే అనిపించింది, నేను చెప్పేశాను. ఓకే.